ఒక పక్క ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఎక్కడికి ఎక్కడ భూమి పూజలు నిర్వహిస్తూ పట్టణంలోని పలు పార్కులను సుందరంగా తీర్చిదిద్దిన శివాలయం కూడలి పుట్టపర్తి సర్కిల్ వద్ద ధర్నా చౌక్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో పందులు ఆవాసాలుగా ఏర్పరచుకుని స్వైర విహారం చేస్తున్నాయి. అలాగే ఇక్కడ డ్రైనేజ్ నందు పూడిక తీయక దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉండగా పలు రకాల పనుల మీద ఇక్కడికి వచ్చిన ప్రజలు ఇక్కడే మూత్ర విసర్జన చేస్తున్నారు. పార్కింగ్ స్థల ప్రాంగణ చుట్టుపక్కల పలువురు వ్యాపారస్తులు తోపుడు బండ్లపై పూలు పళ్ళు అమ్ముతున్నారు. అలాగే ధర్నా చౌక్గా పేరుపడ్డ ఈ ప్రాంతంలో అటు అధికార ఇటు ప్రతిపక్ష నాయకులు పలుమార్లు ఇక్కడ ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు చేపట్టిన వారి కంటికి ఈ దృశ్యాలు కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉండగా ఈగలు, దోమలు, పళ్ళు ఫలాలపై వాలి ప్రజలను రోగాల బారిన పడేసే అవకాశాలు లేకపోలేదు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు, రోగాలు ప్రబలుతున్న ఈ నేపథ్యంలో ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని తాము రోగాల బారిన పడకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఇక్కడికి కొనుగోలుకు వచ్చే ప్రజలు కోరుతున్నారు.